బ్యాక్ టు రిచ్ డైరీస్. సో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందలో బెల్ ఐకాన్ ఉంటుంది, వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకోండి అండ్ ఆల్ అని నొక్కండి. ఎందుకంటే మేము చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ లో త్వరగా చూసేయచ్చు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ టాపిక్ అండ్ నాకు ఇది ఎంతో ఇష్టమైన టాపిక్ అండ్ నాకు ఇది మెమరబుల్ గా ఇంకా లైఫ్ లాంగ్ ఉండబోతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మన మెమరీస్ ఎక్కడో ఒక దగ్గర సేవ్ చేసుకుంటే అది మనం ఏ ఏజ్ లో అయినా ఏ జనరేషన్ లో అయినా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఈ వీడియోస్ అన్ని నాకు చాలా మెమరబుల్ గా ఉండిపోతాయి అని అనుకుంటున్నాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఈ రోజు నేను నా ప్రెగ్నెన్సీ సిరీస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ప్రెగ్నెన్సీ సిరీస్ అనగానే, ప్రెగ్నెన్సీ జర్నీ అనగానే కొంత న్యూ మదర్స్ అంటే అప్పుడే కన్సీవ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, లాట్ ఆఫ్ థింగ్స్ మైండ్ లో ఇట్లా మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చున్నాను. నేను ఫస్ట్ రిచ్ నా స్టమక్ నా పొట్టలోకి ఎప్పుడైతే వచ్చారో నేను అలానే ఫీల్ అయ్యాను. చాలా థింకింగ్స్ చాలా ఎలా 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 ఇలానే మెదులుతూ ఉండేది. చాలా యూట్యూబ్ లో, నెట్ లో, ఇంటర్నెట్ లో అన్ని సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని దానికి నా ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ గా. సో ఈ రోజు అయితే నా ఫస్ట్ 1, 2, 3 థర్డ్ 3 months వరకు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. సో మనము ఈ రోజు అయితే ఎపిసోడ్ 1 అన్నమాట. అండ్ ఎపిసోడ్ 2, 3 ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ ఇవన్నీ ఇంకా సిరీస్ వస్తూనే ఉంటాయి. నా ప్రెగ్నెన్సీ సిరీస్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ నేను ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాను అండ్ నాకు టెస్ట్ చేసుకోక ముందే నా సిమ్టమ్స్ ఎలా ఉండినాయి అండ్ నాకు రిచ్ బాబు పొట్టలోకి వచ్చినాక నా సిమ్టమ్స్ ఎలా చేంజ్ అయ్యాయి అనేది నేను మొత్తం టోటల్ గా 3 months వరకు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఎర్లీ ప్రెగ్నెన్సీ అని నాకు తెలిసింది. ఎందుకంటే నాకు ఆ టెస్ట్ చేసుకోక ముందే నేను ఆ ఒక్క ఫీల్ ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను అన్నమాట. నాకు చాలా స్మెల్స్ పడకపోవడము అండ్ నా పీరియడ్స్ మిస్ అయింది, తల తిరుగుతూ ఉండేది. ఇలా ఎందుకు అవుతుంది అనుకున్నాను. సో ఫీవర్ ఏమో అని చెప్పేసి నేను ఫీవర్ టాబ్లెట్స్ కూడా వేసుకొని ఉండే. అంటే మనకు అంత త్వరగా అర్థం కాదు కదా. సో నేను ఏం చేశానంటే నాకు ఫీవర్ ఏమో అని చెప్పేసి నేను ఫీవర్ టాబ్లెట్స్ అట్లా వేసుకొని ఉంటే నేను ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను కాలేజ్కి వెళ్తూ ఉండేదాన్ని. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి గబగబా పనులన్నీ చేసుకొని కాలేజ్కి వెళ్తుండే. కాలేజ్కి వెళ్తే అసలు ఎవరి దగ్గర కూర్చోవాలన్నా ఇష్టం వచ్చేది కాదు, ఎవరి స్మెల్ పడేది కాదు. అసలు మనుషుల స్మెల్ అయితే మొత్తానికి పడేది కాదు, నాకు ఎవరి దగ్గర కూర్చునేదాన్ని కాదు. అండ్ మా ఇంటి నుంచి వెళ్ళి నా కాలేజ్ కి బైవాక్ వెళ్ళాలన్నమాట. సో బైవాక్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ మధ్య మధ్యలో కూర్చొని నేను తీసుకెళ్లిన వాటర్ ఇంకా దారిలోనే అయిపోయేది, వాటర్ బాటిల్ అంతా. సో మధ్య మధ్యలో వాటర్ తాగుతూ మెల్లిమెల్లిగా వెళ్ళేదాన్ని. అలా చాలా అనేజీగా అనిపించింది. సో ఎందుకు ఇలా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు మ్యారేజ్ అయిన ఆఫ్టర్ 3 months కి నేను కన్సీవ్ అనేది అయ్యాను. సో నాకు ఎర్లీ ప్రెగ్నెన్సీనే వచ్చింది. సో నేను అది హ్యాపీలీ యాక్సెప్ట్ చేశాను. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాడండి. సో అది అలా మనకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం యాక్సెప్ట్ చేయాలి. సో నేను మా రిచ్చిని అలానే యాక్సెప్ట్ చేశాను. అండ్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా మారిపోయింది. రిచ్ ఎప్పుడైతే నా లైఫ్ లోకి ఇలా ఎంటర్ అయ్యారో నా అసలు నా లైఫ్ మొత్తం టర్న్ అయిపోయింది. అసలు ఒకప్పుడు లైఫ్ ఇలా ఉండింది అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక లైఫ్ టోటల్లీ చేంజ్ అన్నమాట. సో నాకు ఈ సిమ్టమ్స్ అన్ని ఇంకా నేను కాలేజ్ కూడా బంద్ చేశాను, ఇంకా వెళ్ళలేదు. ఇంకా నా వల్ల అస్సలకి తెలియదు, మనుషుల స్మెల్ పడదు అండ్ వెళ్తే కూడా లెసన్స్ కూడా అంత ఏమీ లేదని కాదు, కూర్చొని వచ్చేసరి. సో ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి ఇంకా అంత కష్టంగా ఎందుకు వెళ్ళడం అనేసి మానేశాను. సో ఇంకా నాకు ఇంకా టెస్ట్ చేసుకోవాలా అన్న థింక్ అనేది మైండ్ లోకి వచ్చింది. ఎందుకంటే నేను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నేను ఏవైతే సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో సో వాళ్ళు అదే చెప్తున్నారు. సో నాకు కళ్ళు తిరిగేది, అంటే బీపీ లో అయినట్టు అనిపించేది అండ్ స్మెల్స్ పడకపోవడం అండ్ యూరిన్ అయితే అసలు నాకు 5 minutes ఒకసారి వాష్రూమ్ కి పరిగెత్తేదాన్ని, 5 minutes ఒకసారి వాష్రూమ్ కి పరిగెత్తేదాన్ని. సో అలా యూరిన్ ఫ్రీక్వెన్సీ గా వస్తూ ఉండేది. ఇలా ఓకే ఈ సిమ్టమ్స్ అన్ని మేబీ దానివే కావచ్చు అని చెప్పి నేను యూట్యూబ్ లో సెర్చ్ చేసినప్పుడు ఇంకా అన్ని రిలేటెడ్ వచ్చాయి. సో నేను ఇంకా నా పీరియడ్స్ అయిన 1 week కి టెస్ట్ చేసుకుందామని అనుకున్నాను. కాకపోతే December 15 కి ఏంటంటే మాకి బర్త్డే ఉండింది. సో బర్త్డే రోజు టెస్ట్ చేసుకుంటే మెమొరబుల్ గా ఎప్పుడైనా ఉండిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నా పీరియడ్ డేట్ అయిపోయినా గానీ మళ్ళీ బర్త్డే కి నా పీరియడ్ డే కి ఇంకా 10 days మిడిల్ లో ఉంది. సో ఆ సిమ్టమ్స్ అన్ని నేను అంటే ఎక్స్పీరియన్స్ చేస్తూనే అంత బాధ ఉన్నా తట్టుకుంటూ
నేను మహి బర్త్‌డే వరకు వెయిట్ చేశాను. మహి బర్త్‌డే రోజు అసలు ఎర్లీ మార్నింగే ఇంకా నాకు ఇంకా అవ్వలేదు. ఇంకా చాలా ఓపిక పడుతూ ఉన్నా ఎప్పుడెప్పుడు టెస్ట్ చేసుకోవాలనేది. ఎందుకంటే మనం మదర్ అయితున్నామంటే అది అసలు ఆ థింగ్ చెప్పలేనిదండి. సో నేనింక మహి బర్త్‌డే ఇంక ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఇంక టెస్ట్ చేసుకున్నాను. అసలు యాక్చువల్లీ టెస్ట్ చేసుకుంటే ఒక 1, 2, 3 మినిట్స్ ఆగాలని చెప్పారు యూట్యూబ్‌లో. ఇలా మనము ఇలాంటివి తెచ్చుకుంటాం గదా కిట్. సో ఇలాంటి కిట్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మనం యూరిన్ వేసినప్పుడు ఒక 2, 3 మినిట్స్ ఆగాలి అని అంటారు. సో నేను కూడా అలానే కావచ్చనుకున్నాను. నేను 3 డ్రాప్స్ అనేది వేశాను యూరిన్. 3 డ్రాప్స్ వేసినప్పుడు గబగబా, గబగబా 2 లైన్స్ వచ్చేసాయి. ఇంకా నా హ్యాపీనెస్‌కి అద్దు, హద్దు ఏది లేదు. ఇంకా కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నాయి. మొత్తం ఇంకా నా హ్యాండ్స్ అంతా షివర్ అయిపోతున్నాయి. ఏదో తెలియని సంతోషం, బాధ అన్నీ ఇంకా మిక్స్డ్ మ్యాచ్ అయిపోయింది. ఆ మూమెంట్ ఇంకా బయటికొచ్చేసి మహీకి ఇట్లా చూపించేసరికి మహి ఆల్సో సో అంటే సో హ్యాపీ. అసలు ఆ మూమెంట్ మేము లైఫ్‌లో మర్చిపోలేము. ఎందుకంటే పేరెంట్స్ అయితున్నామంటే అది ఇంకా నేను చెప్పలేను. ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే అందులో ఉన్న ప్రేమ, ఆప్యాయత అంతా తెలుస్తుంది. సో ఇది కన్ఫర్మ్ అయినంక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేసామింక. అంటే బయట వాళ్ళకి కాదు. జస్ట్ మా అత్తమ్మ వాళ్ళకి అండ్ మా అమ్మ వాళ్ళకి ఈ న్యూస్ అనేది చెప్పాము. చెప్పిన తర్వాత ఇంకా ఓకే. ఈ లైన్స్ వచ్చాయి గానీ అప్పుడప్పుడు ఫేక్ ఉంటుంది గదా! సో మేమేం చేసామంటే ఇంకా మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కైతే ఎళ్ళిపోయాము. సో ఎళ్ళిపోయాము. నేనైతే బెత్రూట్‌లోనే శృతి గోలి హాస్పిటల్‌కైతే వెళ్ళాను. మేడం అయితే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో వెళ్ళంగానే పీరియడ్ సో అండ్ సో డేట్ అని చెప్పేసి అన్నీ చెప్పేసాక మేడం చాలా బాగా టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఓకే. మీరు కన్సీవ్ అయ్యారు అని చెప్పారు. ఆ మూమెంట్ ఇంకా అది మర్చిపోలేను. మీరు కన్సీవ్ అంటే నా స్టమక్‌లో ఒక బేబీ ఉందంటే ఇంకా అసలకి నేనది మర్చిపోలేని విషయము. సో, మేడం టెస్ట్ జేసి ఓకే. బేబీ అయితే అంటే మీరైతే కన్సీవ్ అయ్యారు. హార్ట్ బీట్ అనేది కన్ఫర్మ్ అయినంక హార్ట్ బీట్ వచ్చాక ఏదైనా ప్రొసీజర్ నెక్స్ట్ ఉంటుందని చెప్పారు. ఓకే అని జెప్పేసి ఇంకా మేడం ఇచ్చిన మెడిసిన్ అదంతా తీసుకొని ఇంటికొచ్చాము. అప్పటి వరకైతే ఆ ఫేజ్ అయితే బానే ఉండింది. దెన్ ఆఫ్టర్ ఇంకా జర్నీ మూవ్ అయితూ ఉంటుండే డే బై డే ఏదైతే ఉందో అసలా వామిట్స్‌కి అద్దు, హతుకు ఏది లేదు. నేను ఏది తీసుకున్నా వామిటే, ఏది తీసుకున్నా వామిటే. నేను వాటర్ తాగినా వాటర్ వామిటే. ఒక్కొక్కసారి పొట్టలో ఏమి లేకపోయినా, ఏమి తినకపోయినా నాకు వామిటే అయిపోయింది. అలా నేను చాలా అంటే చాలా అది మాటల్లో చెప్పలేను. ఇంక అది ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో, నేను ప్రెగ్నెన్సీ జర్నీ అందరికి ఒకలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళ యొక్క బాడీని బట్టి అండ్ వాళ్ళ సింప్టమ్స్ అంటే బేబీని బట్టి మారిపోతూ ఉంటాయి. సో, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాతో పాటు మా ఫ్రెండ్స్ నాకు తెలిసిన సర్కిల్‌లో 5, 6 మెంబర్సే ఉన్నారు. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఉండింది. సో, నాకైతే చాలా అంటే చాలా హారబుల్ ఉండింది. మార్నింగ్ సిక్‌నెస్, ఈవినింగ్ సిక్‌నెస్ అసలు టైమ్ టు టైమ్ ఏమీ తినేదాన్ని గాదు. వాటర్ తాగినా వాటర్ వామిటే. అట్‌లీస్ట్ కీరా దోస వామిటే. అండ్ లిటరల్లీ చెప్పాలంటే నేను 3 మంత్స్ వరకు నేను కిచెన్ మొహమే చూడలేదండి. అసలు ఆ 3 మంత్స్ నాకెలా గడిచిపోయాయో గూడా తెలీదు. నేను ఆ బెడ్‌రూమ్ నుంచెళ్ళి ఆ బెడ్ పై నుంచి నేనెప్పుడు బయటికి రాలేదు. ఎప్పుడు బెడ్ పైనే పట్టుకొని ఉండేదాన్ని. నా పక్కకు ఒక బెడ్ పక్కకు ఒక బకెట అరేంజ్ చేస్తూ ఉండే మహి. సో, పాపం తనకు ఆఫీస్‌కి వెళ్ళడానికి గూడా చాలా ఇబ్బంది పడుతుండే. టైమ్ టు టైమ్ ఫుడ్ తినకపోతుండే, నేను తినకపోతుండే. అసలు మేము ఎప్పుడైనా గాని మేము మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం ఎంత టైం అయినా, ఎంత లేట్ అయినా లిటరల్లీ ఇప్పటికి గూడా మేమిద్దరం కలిసే తింటాం. అది ఏ టైం అయినా, ఏమైనా గాని అందరం అంటే ఒక్కొక్కసారి తిననేమో అంటే దూరం ఉన్నప్పుడో, వీలు కానప్పుడు ఎటన్నా కానీ మేము కలిసి తినాలన్న మూమెంట్ ఏదైతే ఉంటదో సో, దాన్ని మాత్రం మేము వదులుకోము. ఎందుకంటే అలాంటి మూమెంట్స్ మనకి చాలా మంచివి. అలాంటివన్నీ సేవ్ చేసుకుంటూ ఉండాలి. సో, మాకు వీలైనప్పుడు మాత్రం మేము కలిసి తింటూనే ఉంటాము. సో, అలా మేము 3 మంత్స్ వరకు మేమిద్దరం కలిసి తినలేదు అంటే నేనెంత హారబుల్‌గా ఉన్నానో మీరు అర్థం చేసుకోండి. అండ్ నాకు మనుషులు దగ్గరికొస్తే చాలు ఆనియన్ స్మెల్ వచ్చేది. మా చెల్లి పక్కకొచ్చి "ఏమైందక్క బాగున్నావా? ఏమైతుందని" తనొచ్చి అడిగేది. సో, తనని గూడా "నువ్వు వెళ్ళిపో నాకు దూరంగా ఉండు" అనేసి చెప్పేదాన్ని. సో, నా పక్కన అసలెవ్వరు పడుకునే వాళ్ళు కాదు. ఎవ్వరు ఉండేవాళ్ళు గాదు. నా బెడ్‌రూమ్‌లో నేనే ఆ బెడ్‌రూమ్ అంతే తెలుసు నాకు. ఏ లిక్విడ్స్ గాని అంటే ఫ్లోర్ క్లీనర్స్, లిక్విడ్స్ ఇవి ఏమి స్మెల్ పడేది గాదు. ఇంకా చెప్పాలంటే పూజ గది గూడా.
మా ఇంట్లో ఉన్న అగరబస్తీలు, పూజ సామాన్లు అన్నీ ఇంకా అందరికి ఇచ్చేసాను. ఆ స్మెల్ పడట్లేదని చెప్పేసి. ఏ అగరబస్తీ స్మెల్ పడేది గాదు. ఏది పడేది గాదు. చాలా అంటే చాలా హారబుల్‌గా ఉండేది. నాకు ఇదంతా ఈ 3 మంత్స్ ఏదైతే జర్నీ ఉందో, నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉండింది. ఏది తిన్నా వామిట్ అసలకి. అంత వామిట్ వస్తే మరి లోపట బేబీ ఎట్లా ఉంటుంది? అసలు ఏంటి? ఏమవుతుందని చాలా భయమేస్తూ ఉండేది. కానీ ఇంకా ఆ థింగ్ మైండ్‌లో మెదులుతూ ఉండేది. ఇన్ని వామిట్స్‌లో బేబీ ఎంత హెల్తీగా ఉంటారా? బావుంటారా? అని అనుకునేదాన్ని. బట్ నాకు తెలిసిన విషయం ఏంటంటే 3 మంత్స్ వరకు మనకి బేబీకి ఎలాంటి సంబంధం ఉండదంట. సో, మనం తిన్నది ఏదైనా గాని, ఏం చేసినా వాటర్ తాగినా, తిన్నా అసలు అది బేబీకి ఏమి పోదు. థర్డ్ మంత్ ఎప్పుడైతుందో హార్ట్ బీట్ అనేది కొంచెం ఆర్గన్స్ ఎప్పుడైతే ఫార్మ్ అవుతాయో, సో, అప్పుడే మనం తిన్నది గాని, తాగింది గాని, మెడిసిన్ గాని ఏదైనా గాని ఆ బేబీకి ఎళ్తుందంట. సో, బిఫోర్ 3 మంత్స్ అయితే మనకు బేబీకి సంబంధం ఉండదంట. సో, మనం తిన్నా, తినకపోయినా ఏమైనా గాని బేబీతో సంబంధం ఏమీ లేదండి. 3 మంత్స్ తర్వాత బేబీ తోటి మనకు సంబంధం ఉంటుంది. సో, ఇది నా మొత్తం ప్రెగ్నెన్సీ మొత్తం జర్నీ ఉన్న ఫైల్ ఇదే అండి. ఇన్ని నేనొక బేబీకి ఇంత ఇట్లా నాకైతే సి సెక్షనే అయిందండి. అండ్ ఫస్టే చెప్తున్నాను. నార్మల్ డెలివరీ కాదు. సి సెక్షన్. అండ్ సి సెక్షన్ ఎందుకయిందంటే నేను ప్రెగ్నెన్సీలో చాలా అంటే ఎక్సర్‌సైజులు చేశాను. అండ్ అప్‌కమింగ్ సీరీస్‌లో చెప్తాను నేను అవి ఇప్పుడే చెప్పను. నార్మల్ డెలివరీకి ట్రై చేశాను. ప్లస్ సి సెక్షన్ 2 అయ్యాయి నా లైఫ్‌లో. సో, ఈ రెండింటి గురించి మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడే చెప్పను. ఇది లెంథీ అయిపోతుంది. సో, మనము ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనకు పీరియడ్ మిస్ అయిపోతుందో, ఎప్పుడైతే మనకు సింప్టమ్స్ తెలుస్తాయో, మన పీరియడ్ అయిన తర్వాత ఒక 5 డేస్‌కి మనం టెస్ట్ చేసుకోవాలి. పాజిటివ్ ఆర్ నెగెటివ్ తెలుస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ పాజిటివ్ అని తెలిసినాక హాస్పిటల్‌కెళ్ళాలి. హాస్పిటల్‌కెళ్ళినాక మేడం అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపల బేబీ ఉందా? ఓకే. ఎగ్ ఫార్మ్ అయిందా? లేదా? అనేది చూసి వాళ్ళు డిసిషన్ తీసుకొని ఓకే. కన్సీవ్ అయిందని మనకు అప్పటి నుంచెల్లి ఇంకా ఆ రోజు నుంచెల్లి ఇంకా మనకు డెలివరీ డేట్ అనేది ఇంక అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో, మీరు గనక నా వీడియో చూస్తున్నట్టయితే నాకైతే బేబీ బాయ్ సింప్టమ్స్ అని చెప్పను. ఎందుకంటే నేను ఇంకా నాతో పాటు కన్సీవ్ ఉన్న వాళ్ళని కూడా కనుక్కున్నాను. కొంతమందికి బేబీ బాయ్స్ వచ్చారు. కొంతమందికి బేబీ గర్ల్స్ వచ్చారు. సో, డిఫరెంట్ సింప్టమ్స్ ఉండే. నేను అందరి దగ్గర నుంచి అన్నీ తెలుసుకున్నాను. సో, ఈ ఈరోజు ఓన్లీ నా ఎక్స్‌పీరియన్స్ మాత్రమే చెప్తాను. నా 3 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సే మీతో షేర్ చేసుకున్నాను. సో, ఏవైతే ఇవన్నీ ఉన్నాయి బేబీ గర్ల్, బేబీ బాయ్ అండ్ బేబీ బంబ్ ఎలా ఉంటదంటే పొట్ట ఎలా ఉంటుంది, పొట్ట టైప్ ఎలా ఉంటుంది, బేబీ బాయ్ ఉంటే అట్లనా, గర్ల్ ఉంటే ఇట్లనా అండ్ చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. అంటే ఫైల్స్ చూస్తాము మనము అన్ని చెక్ చేస్తాం. స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తాము. సో, ఇలాంటియన్నీ అప్‌కమింగ్ వీడియోస్‌లలో, అప్‌కమింగ్ సీరీస్‌లలో నేను ప్రతి ఒక్కటి డీటెయిలింగ్‌గా పెడతాను. సో, నాకైతే ఫస్ట్ మంత్ నుంచి సెకండ్ మంత్ థర్డ్ మంత్ వరకైతే ఇన్ని లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే వామిట్ ఏది తినలేదు. ఏ స్మెల్ పడేది గాని ఏమీ గాదు. థర్డ్ మంత్ వరకైతే ఇలా నాకైతే ఎక్స్‌పీరియన్స్ అయింది. ఆఫ్టర్ థర్డ్ మంత్ తర్వాత నాకొక కాంప్లికేషన్ గూడా వచ్చింది. అండ్ దాన్ని అప్‌కమింగ్ వీడియోలో నేను చెప్తాను. నాకసలు ఏమైంది? నేనెందుకు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొచ్చింది? అండ్ నేను తీసుకున్న మెడిసిన్ ఏంటి? అండ్ మేడం ఎలా నన్ను క్యూర్ చేశారు? అలాంటివన్నీ నేనింక అప్‌కమింగ్‌లో చెప్తాను. థర్డ్ మంత్ వరకైతే నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఇలా ఉండిద్ది. సో, ఐ హోప్ నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఎవరైనా న్యూ మమ్మీస్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఈ వీడియో చేశాను. సో, న్యూ మమ్మీస్ అయితే ఎవరైతే ఉన్నారో అస్సలు బాధపడకండి. అండ్ సింప్టమ్స్ ఇలా ఉన్నాయని మీరు అస్సలు వరీ కాకండి. ఒక ఫేజ్ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే మనము. మనం ఎన్ని చేసినా ఆ వామిట్స్, ఆ సిక్‌నెస్ అలాంటివన్నీ ఏమి పోవు. సో, అది మన బేబీ పెరుగుతున్న కొద్దీ, మన మంత్స్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా తగ్గిపోతూ వస్తాయి. సో, మీరు అలాంటివేమన్నా ఉంటే ఏమన్నా హోమ్ రెమెడీస్ అవి ఇవి అన్నీ ఏం చేయకండి. ఎందుకంటే అవి ఏమి అంటే వర్కౌట్ అవ్వవు. నాకు కూడా వర్కౌట్ అవ్వలేదు. నేనేమి వినలేదు, చేయలేదు ఆల్సో. నేను ఎప్పుడైతే నాకు తినాలనిపించిందో నేను అదే తిన్నా. తిన్న వెంటనే వామిట్ గూడా అయిపోయేది. సో, తినడం, వామిట్ ఇదే జరుగుతూ ఉండేది. నాకైతే 3 మంత్స్ వరకు. సో, ఐ హోప్ మీరైతే ఎలాంటి ప్రయోగాలైతే చేయకండి. మన బేబీని మనము సేఫ్‌గా ఉంచుకోవాలంటే మేడం ఏదైతే మనకు చెప్తారో మనం అలానే ఫాలో అవ్వాలి. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీలో మాత్రం ఫస్ట్ సీరీస్ ఆఫ్ ఎపిసోడ్‌లో మాత్రం నా 3 మంత్స్ ఆఫ్ జర్నీ చెప్పాను. నాకెలా ఉండింది? ఎప్పుడు టెస్ట్ చేసుకున్నాను? ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాను? అండ్ నాకెలా ఉండిందనేది మొత్తం మీతోటైతే షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చుంటే గనక ఇంకా వేరే నేను సీరీస్ చేయడానికి నాకు బూస్టింగ్ ఉండాలంటే మీరు ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.
అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే సిరీస్ స్టార్ట్ చేసామంటే దానికి కొంచెం బూస్టింగ్ ఉంటేనే సిరీస్ అనేది ముందుకెళ్తా ఉంటది. దానికి ఇంకా మనకు బూస్టింగ్ గాని ఏం లేకపోతే ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు. సో నా వీడియో ఎవరైతే చూస్తున్నారో సో ప్లీజ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే ఇస్తాను. అండ్ ఓకే, ఇంతవరకు మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మా సింధు. బై బై, టేక్ కేర్.